హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీనా నతాషాస్ వరల్డ్. మనం ఇవాళ ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే శివంగి పులుసు చేసుకోబోతున్నామండి. ఇది వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ రెసిపీ. చాలా త్వరగా కూడా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు. నేను వంకాయలను ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో పసుపు ఉప్పేసి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను. శివంగి పులుసుకి ఒక మసాలా కావాలండి. మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెంతులు, ఆవాలు, శనగపప్పు, కొబ్బరి, ధనియాలు, మినపప్పు, బెల్లము, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిరపకాయలు. వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలను వేయించుకోవాలండి. ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగపప్పు వేసుకోవాలి. ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగాక ఇప్పుడు మనం ఇందులోకి మినపప్పు కూడా వేసుకుందాం. ఇది వేగిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ధనియాలు, వీటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలండి. ఇందులోనే ఆవాలు కొద్దిగా వేగాక ఇప్పుడు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు కూడా చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలు చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఈ మసాలా కావాలంటే మనం వేరే కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని పొడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ వంకాయలు 50% వరకు ఫ్రై అవ్వాలండి. 50% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందామండి ఇవి ఎంతవరకు ఫ్రై అయ్యాయో. ఇవి ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వాలి. మళ్ళీ లిడ్ పెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం లిడ్ తీసి చూద్దామండి ఎంతవరకు ఫ్రై అయినాయో. ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంలో మనం ఈ వంకాయలను 2 to 3 minutes కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం లిడ్ తీసి ఎంతవరకు కుక్ అయినాయో చూసుకుందామండి. ఇప్పుడు కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులోకి చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలా వేసుకోవాలి. నేను ఇందులో ఈ మసాలా 4 to 5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేను 5 టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి. ఇప్పుడు సరిపడంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడంతా ఒకసారి మసాలానంతా బాగా కలుపుకోవాలి.
మసాలా అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. నేను మాత్రం ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వాటర్లో మంచిగా కలిసేటట్టు కలుపుకుందామండి. తర్వాత లిడ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం లిడ్ తీసి బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. బెల్లం ముక్క యాడ్ చేసుకొని కలుపుకొని 2 minutes to 3 minutes వరకు మనం మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. 3 minutes అయిపోయిందండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అంటే మనకి మసాలా బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మనకి దీంట్లోకి తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులో ఆవాలు కొద్దిగా చిటపటలాడాక జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా కొద్దిగా వేగాక ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందాం. ఇంగువ కూడా వేగినాక కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇదొకసారి కలుపుకొని ఇప్పుడు తాలింపు వేగిందండి. మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ ఇందులో వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే శివంగి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ డిష్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని మనం రైస్తో కూడా తినొచ్చు, చపాతీతో కూడా తినొచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.